కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం. 3, 4, 5. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం. ఒక యుద్ధం గురించి ఇక్కడ పౌలు గారు బోధిస్తున్నారు. ఆత్మీయ యుద్ధం అంట, ఆత్మీయ పోరాటం అనవచ్చు. ఈ యుద్ధములో ఇక్కడ మనకు సాతాను ఏమాత్రం కూడా కనపడడం లేదు. వీ కెనాట్ సీ డెవిల్ ఇన్ దిస్ పోర్షన్. సాతాను ఇక్కడ ఏమాత్రం కూడా కనపడడం లేదు. ఇక్కడ కనిపించేవన్నీ కూడా వితర్కాలు, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన విరోధమైన జ్ఞానము. దేవుడు ఒకటి చెబితే దానిని అడ్డగించే ప్రతి విధమైనటువంటి ఆలోచన, సిద్ధాంతము, ఇవి అన్నమాట. వీటితో పోరాటము అంటున్నాడు. సో ఈ పోరాటానికి లొకేషన్ ఎక్కడ అంటే, ఎక్కడ యుద్ధం జరుగుతుందంటే మనస్సులో యుద్ధం జరుగుతుంది. మనస్సులో యుద్ధం జరుగుతుంది. సో గనుక సామెతల గ్రంథము 4:23లో వ్రాయబడిన ప్రకారము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకొనుము, ఎందుకనగా నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తాయన్నాడు. తెలుగులో మనం చదివితే పెద్దగా మనకు అర్థం కాదు, కానీ దాని అర్థం ఏమిటంటే నీ జీవితంలో సంభవించే సంఘటనలకు ఆధారము నీ హృదయము అని చెప్తున్నాడు అన్నమాట. నీ హృదయ స్థితిని బట్టే నీ జీవితంలో సంఘటనలు జరుగుతాయి. నీ జీవితంలో సంఘటనలు జరగడం ద్వారా నీ హృదయం మారదు. నీ హృదయమును బట్టి నీ జీవితంలో సంఘటనలు జరుగుతాయి. అవుట్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్, పాజిటివ్ ఆర్ నెగటివ్. సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రపరచుకునమని చెప్తాడు. తర్వాత మనసు అన్నటువంటిది అది ఎంత విశాలమైందంటే చాలా విశాలమైంది. మనసు అన్నటువంటిది చాలా విషయం. ఇది మానసిక నియంత్రణ అన్నటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరాక్రమశాలి, తర్వాత పట్టణము పరాక్రమశాలి. ఒకసారి భాషను చూడండి. తర్వాత 25వ అధ్యాయం సామెత గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడు అంతే. ఈ భాగాల్లో మనకు పరిశుద్ధాత్ముడు మనసును ఒక నగరముతో పోలుస్తున్నాడు. ఇప్పుడు అనంతపురం అన్నటువంటిది ఒక నగరం. ఈ నగరంలో చాలా కట్టడాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ హౌసెస్, రకరకాల కట్టడాలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, బిజినెస్ షాప్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక నగరం అన్నమాట. యువర్ మైండ్ ఈజ్ లైక్ అ సిటీ. నీ మనసు కూడా ఒక నగరము లాంటిది. నీ మనసు కూడా ఒక నగరము లాంటిది. నీ జీవితంలో విజయము లేకపోతే ఓటమి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నీ మానసిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. సో అపవాది ఎక్కడ కార్యం చేస్తాడంటే మనసులో కార్యం చేస్తాడు. అపవాది మనసుకు కళ్ళు ఉన్నాయంట. మనసుకు కళ్ళు ఉన్నాయి. ఆ మనసుకు గ్రుడ్డితనం కలుగా చేస్తాడంట. ఏ గ్రుడ్డితనం అంటే యేసు ప్రభును చూడలేని స్థితిలోనికి తీసుకొని వెళ్తాడంట.
సో సేటన్స్ టార్గెట్ ఈజ్ యువర్ మైండ్. మానవ మనసు పైనే సాతాను ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాడు. యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తే ఏమంటాడంటే, అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలను, వర్క్స్ ఆఫ్ ద డెవిల్, సాతాను యొక్క కార్యాలు మనం ఏమనుకుంటామంటే నాశనము, హత్య, దొంగతనము, బాధ, వేదన, విభేదాలు, గలాటాలు, విభజన, ఈ రీతిగా వాడు చేస్తూ ఉంటాడని మనం అనుకుంటాం. కానీ వీటన్నిటికీ వేర్లు మనం తెలుసుకోవాలి. వీటన్నిటికీ వేరు. సాతాను ఏదైనా ఒక పని చేయాలంటే ఏమండి, వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. ఇఫ్ సేటన్ కెనాట్ డిసీవ్ యూ, హీ కెనాట్ డెస్ట్రాయ్ యూ. సాతాను నిన్ను మోసము చేయలేకపోతే వాడు నిన్ను ఏమీ చేసుకోలేడు. కాబట్టి నీ జీవితంలో వాడు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే వాడు మొట్టమొదటగా ఏం చేస్తాడంటే నీ మనసులోనికి అబద్ధముతో కూడినటువంటి ఆలోచనలను ఇంజెక్ట్ చేస్తాడు. వాటిని నువ్వు ఆలోచించేటట్లు చేస్తాడు. ఎక్కువగా ఆలోచించేటట్లు చేసి వాటిని నమ్మేటట్లు చేస్తాడు. వన్స్ యూ బిలీవ్ ద లైస్ ఆఫ్ ద డెవిల్, దట్స్ ఇట్. అపవాది యొక్క అబద్ధాలను నీవు నమ్మావు అంటే ఇక అయిపోయిందన్నమాట. ఇక గాడ్ కెనాట్ హెల్ప్ యూ. గాడ్ కెనాట్ హెల్ప్ యూ. ఆ అబద్ధాల నుంచి నువ్వు బయటకు వస్తే తప్ప నీకు సహాయము రాలేదు. సో విశ్వాసికి రెండు సమస్యలు ఉన్నాయి. విశ్వాసికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి దురాత్మలు. విశ్వాసి ఆత్మలోనికి దయ్యం వెళ్ళిపోదు, కానీ విశ్వాస యొక్క మనసును మాత్రం అపవాది పట్టుకున్న దానికి ఆస్కారం ఉంది. వీ నీడ్ 2 kinds ఆఫ్ డెలివరెన్స్ టు అవర్ సోల్. ఆత్మ గురించి నేను మాట్లాడడం లేదు, మనసు గురించి నేను మాట్లాడుతున్నా. మనసుకు 2 రకాల విడుదలలు జరగాలి. 2 రకాల విడుదలలు జరగాలి. ఈ 2 రకాల విడుదలలు జరగకపోవడం వల్లనే చాలామంది జీవితాల్లో నిజంగా చెప్పాలంటే నిజమైన సంతృప్తి అన్నటువంటిది లేదు. యేసుప్రభువు నమ్ముకోకముందు ఎలా ఉన్నారో నమ్ముకున్న తర్వాత అలాగే ఉండిపోయారు. కొంతమంది ఇంకా దిగజారిపోయారు. కానీ నమ్ముకున్న తర్వాత మేము బాగా అయ్యాం, నమ్ముకున్న తర్వాత మాకు చాలా మేలు జరిగింది అని చెప్పేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఈ కాలంలో కనపడుతున్నారు. ఇంతకుముందు ఏమిటో తెలియదు, కానీ ఈ కాలం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నారు. సో మనసుకు 2 రకాల విడుదలలు జరగాలి. మొదటి విడుదల దురాత్మల నుంచి మనసు విడిపించబడాలి. రెండవదిగా మనసులో ఉన్నటువంటి అబద్ధాల నుంచి విడిపించబడాలి. సో అవర్ మైండ్స్ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ డిమానిక్ స్పిరిట్స్, నంబర్ 1. నంబర్ 2, లైస్ ఆఫ్ ద డెవిల్. సాతాను ప్రవేశించక మునుపు వాడు ఏం చేస్తాడంటే అబద్ధాలతో నీ మనసులో ఒక దుర్గాన్ని వాడు కట్టుకుంటాడు. హీ బిల్డ్స్ అ ఫోర్ట్రెస్ ఇన్ యువర్ సోల్. నీ మనసులోనే వాడు కట్టుకుంటాడు. మనం ఎఫెసీ 4:27లో మనం చూస్తాం ఏంటంటే అపవాదికి చోటివ్వకుడి అని ఉంది. అంటే అపవాదికి మనం ఇంగ్లీష్లో ఏం చెప్తుంటే డోంట్ ఓపెన్ ద డోర్ టు ద డెవిల్. ద్వారాన్ని అపవాదికి తెరవద్దండి. సో 3 రకాల కారణాల ద్వారా అపవాదికి మన జీవితంలో ద్వారం తెరవబడుతుంది. 3 రకాల కారణాలు. ఒకటి, మనకు తెలియని కారణం. మనకు తెలియదు. ఎందుకో తెలుసా? ఎప్పుడో ఎక్కడో అంటే ఏ తరంలోనో 3-4 తరాల్లో ఏ తరంలోనో వారు మన పితరులు బాగా బాహాటంగా అపవాదితో వారు నిబంధన చేసుకొని ఉంటారు. సో మనకు తెలియకుండానే మనము ఆ అపవాది యొక్క ప్రభావం కిందకి వచ్చేస్తాం. అందుకే కొంతమంది పుట్టడమే ఆ డిమానిక్ అప్రెషన్తో వారు పుడతారు, అవిటితనంతో పుడతారు. పుట్టడమే వారికి స్పృహ లేనప్పటి నుంచి వారు కొన్ని బంధకాలతో వారు జీవిస్తూ ఉంటారు. వారికి తెలియదు, వారి కారణం కాదు, ఈవెన్ వారి పేరెంట్స్ కూడా కారణం కాదు. ఎక్కడో మొదలై ఉంటుంది, ఎక్కడో ఒక కవెనెంట్ మొదలై ఉంటుంది, ఎక్కడో వారు అపవాదితో ఒక నిబంధన చేసుకొని ఉంటారు. సో కవెనెంట్స్ అన్నమాట. మనకు తెలియదు ఎందుకు ఈ కార్యాలు జరుగుతున్నాయో మనకు తెలియదు. ఎందుకు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నామో మనకు తెలియదు. జరిగినవే మాటికి నెగిటివ్ ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరిగినవే మాటికి జరుగుతుంటాయి. సైకిల్స్ అంటాం, ప్యాటర్న్స్ అంటాం, నెగిటివ్ సైకిల్స్ అంటాం. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం.
ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. మనకు తెలియదు, అది ఎక్కడ మొదలవుతుందో మనకు తెలియదు, ఎక్కడ మొదలై ఉంటుందో మనకు తెలియదు. ఇది మొదటి కారణం, అపవాదికి అవకాశం ఇచ్చేదానికి అది మొదటి కారణం. రెండవ కారణము అజ్ఞానం. అపవాది ఏమి న్యాయంగా పోరాడేవాడు కాదు, వాడు దొంగ. నీకు అజ్ఞానం ఉంటే నిన్ను మోసం చేస్తాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, నీకు వెలిగింపు లేకుండా ఉంటే వాడు నిన్ను సులభంగా మోసం చేసేస్తాడు. మూర్ఖుడంట అన్నీ నమ్ముతాడంట. మూర్ఖుడంటే ఎవరు? జ్ఞానం లేనటువంటి వారు. అన్నీ నమ్ముతారు. కాబట్టి దయ్యంగా ఏ ఆలోచన ఇస్తే దాన్ని నమ్మేస్తారన్నమాట. సో మొదటి కారణము నిబంధనలు. అపవాదితో మన పితరులు చేసుకున్నటువంటి నిబంధనల వలన అపవాదికి మనం చోటిచ్చిన వాళ్ళం అవుతాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యము తెలియకుండా కూడా, దేవుని యొక్క వాక్యం అంటే ఏది తెలియాలంటే ప్రియులరా, సిలువ పైన యేసుక్రీస్తు ప్రభు పూర్తి చేసినటువంటి కార్యముల గురించి నీకు తెలియకుండా చేస్తాడు వాడు. ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్ అంట. సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు సంపూర్తి చేసిన కార్యముల గురించిన జ్ఞానము నీకు లేకుంటే అపవాదికి నువ్వు చోటిచ్చినట్లే. మూడవది అవిధేయత. దేవుడు చెప్పినటువంటి వాటికి మనము లోబడినప్పుడు అపవాదికి మనము చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఈ మూడు కారణాలు బట్టి అపవాదికి ద్వారాలు తెరవబడతాయి. ఏమండి, ఎవరైనా మన ఇంటికి వస్తే డోర్ తెరుస్తాం, డోర్ ద్వారానే వస్తారు, మెయిన్ డోర్ ద్వారానే వస్తారు. మెయిన్ డోర్ మనం తెరుస్తాం. ఎందుకు తెరుస్తాం? డోర్ దగ్గరే ఉంటారా వాళ్ళు? డోర్ దగ్గర ఉండరు. లోపలికి అలో చేస్తాం కదా వారిని. డోరు జస్ట్ వాళ్ళు లోపలికి వచ్చేదానికి. అపవాదికి ద్వారం తెరిస్తే తెరవకూడదు, అపవాదికి ద్వారం మూయాలి, ఇంతవరకే మనం విన్నాం. ద్వారం తెరిస్తే ఏమవుతుందంటే వాడు లోపలికి వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? తనకు ఒక రాజకోటను కట్టుకుంటాడు వాడు. నువ్వు ద్వారం తెరిస్తే వాడు వచ్చేది దేనికంటే వాడి భద్రత కొరకు, వాడు కనిపించకుండా. అందుకే నేను చెప్పాను, మానసిక దుర్గాలు అపవాది యొక్క దాగుచోటు, సాతాను యొక్క దాగుచోటు. సాతాను దాక్కునే స్థలము నీ మనసులో ఒక కట్టడాన్ని వాడు కట్టుకొని అందులో ముడుకొని కూర్చుంటాడు. నీకు తెలియదు, కానీ నీ జీవితంలో స్వేచ్ఛ ఉండదు, నిజమైన స్వాతంత్రం ఉండదు, నువ్వు అనుకున్నవి ఏవి కూడా జరగవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా వర్ధిల్లవు, ముందుకెళ్ళలేవు, వెనక్కి వెళ్ళిపోతుంటావు. మనసులో ఎప్పుడూ నెమ్మది ఉండదు, వేదన ఉంటుంది, నిరుత్సాహము, నిట్టూర్పులు, డిప్రెషన్, ఆందోళన, భయము, ఇవన్నీ కూడా. నెమ్మది ఉండదు, స్వేచ్ఛ ఉండదు, సుఖం ఉండదు. దేవుని వాక్యం ఏముంటుంది? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టినట్టుకు కారణమేమీ లేదంటుంది. ఎంతో నెమ్మది, జ్ఞానమును గురించిన క్రీస్తు సమాధానం, ఇటువంటి అనుభవాలు ఏమీ ఉండవు అన్నమాట. ఎందుకో తెలుసా? అపవాదికి ద్వారం తెరవబడింది, వాడు లోపలికి వచ్చేసాడు, లోపల మంచిగా ఒక దుర్గాన్ని వాడు కట్టుకున్నాడు. ద్వారము ఒకే క్షణంలో మనం తెరుస్తాం, కానీ కట్టుకోవాలంటే మాత్రం టైం పడుతుంది. ద్వారము తెరవడం వేరు, దుర్గాలు కట్టబడడం వేరు. ద్వారము మనము తెరుస్తాం, అపవాది వచ్చి దుర్గాలు వాడు కట్టుకుంటాడు. వాడు మాట్లాడతాడు, నీ మనసులో కూర్చొని వాడు నీతో మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. దేవుని గురించి అబద్ధాలు మాట్లాడతాడు, నీ గురించి అబద్ధాలు మాట్లాడతారు, నీ కుటుంబం గురించి అబద్ధాలు మాట్లాడతాడు, నీ భర్త గురించి, నీ భార్య గురించి అబద్ధాలు మాట్లాడతాడు, నీ పిల్లల గురించి అబద్ధాలు మాట్లాడతాడు, నీ భవిష్యత్తును గురించి వాడు అబద్ధాలు మాట్లాడతాడు. వాని అబద్ధాలు వింటూ ఉంటే నీకు వాడిపైన నమ్మకం వచ్చేస్తుంది. అసలు వాడనే నీకు తెలియదు బేసిక్గా. అలా మనకు కొన్ని నమ్మకాలు, అబద్ధాల మీద మనం కట్టుకున్న వాళ్ళం అవుతాం. అవి వాడికి ప్రొటెక్షన్ అన్నమాట. అపవాదికి భద్రత ఏమిటంటే అబద్ధాలే. మనం అబద్ధాలను నమ్మితే వాడు ఉండగలడు. యేసుక్రీస్తు వారి నామంలో ఇది మొదలుకొని సాతానుకు ఏమండి, మీ యొక్క జీవితంలో నివాసం లేకుండా మీరందరూ కూడా చేయుదురుగాక. హల్లెలూయా. మేక్ ద డెవిల్ హోమ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అపవాదికి ఏ మాత్రం కూడా మీ మనసులో ఉండేదానికి వాడికి అవకాశమే ఇక మీదట ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో దయ్యము వెళ్ళగొట్టడము అన్నటువంటిది ఒక సెకండ్లో జరిగే పని. దయ్యాన్ని సులభంగా మనం వెళ్ళగొట్టచ్చు, కానీ అదొక్కటే సమస్య కాదు. ఇప్పుడు దయ్యాన్ని వెళ్ళగొట్టే పరిచర్య చాలా సులభం. ఏమండి, బాగా ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసుకుని వస్తే ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు. ఎంత భయంకరమైన దయ్యాలైనా వెళ్ళగొట్టచ్చు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ డీమన్స్, టెర్రిబుల్ డీమన్స్.
భయంకరమైనటువంటి దెయ్యాలు పట్టినటువంటి వారిని నేను ఎదుర్కొన్నాను. ఏ మాత్రం భయం లేకుండా ఎదుర్కొన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏ దయ్యాన్నైనా మనం వెళ్ళగొట్టచ్చు, సులభంగా వెళ్ళగొట్టచ్చు, ఒకే రోజులో వెళ్ళగొట్టచ్చు, ఒకే నిమిషంలో కూడా వెళ్ళగొట్టచ్చు. అయితే అబద్ధాలు ఉన్నాయి చూసారా, మన మనసులో అబద్ధాల చేత, ఒక అబద్ధము ఒక ఇటుక లాంటిది, అలా అబద్ధాల చేత కట్టబడినటువంటి దుర్గాలు ఉన్నాయి కదా మనసులో, అవి ఏమండి తల మీద చేయి పెడితే కూలిపోవు, మీకోసం ప్రార్థన చేస్తే కూలిపోవు, కింద పడితే కూలిపోవు, మీటింగ్లకు పోతే కూలిపోవు. ఇవి ఒకే రోజులో పరిష్కారం కాదు. ఇది దిస్ ప్రాబ్లం విల్ నాట్ బి సాల్వ్డ్ ఇన్ అ సింగిల్ డే. మన మనసులో పేరుకొని పోయినటువంటి అబద్ధాల నుంచి విడుదల పొందడం అన్నటువంటిది అది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇట్ ఈజ్ అ ప్రాసెస్. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు లేకపోతే ఒక్కొక్క గడియ ఒక్కొక్క ఇటుక పిల్లని దేవుడు తీస్తూ ఉంటాడు. అలా పూర్తిగా అపవాదికి ఇల్లు లేకుండా చేయబడినప్పుడు నీ మనస్సులో నీవు నిజమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావు. దీనిని మనం ఉదాహరించి చెప్పేదానికి ఒక చక్కటి లేఖన భాగం ఉంది. దాన్ని క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. సో కనుక విశ్వాసులకు రెండంచెల విడుదల అవసరం. మొదటిది దురాత్మల నుంచి విడుదల, రెండవది అబద్ధముల నుంచి విడుదల. మనకు తెలియదు మనం అబద్ధాలు నమ్ముతున్నామని, మనకు తెలియదు మన మనసు ఒక నగరమని, మనకు తెలియదు మన మనసులో అపవాది కట్టుకునేవాడు దక్కుని ఉన్నాడని మనకు తెలియదు. చాలామందికి తెలియదు. సాతాను యొక్క ఆయుధము అబద్ధాలు. అందుకే ప్రభు ఏమన్నాడు, మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. దీని నుంచి అబద్ధాల నుంచి, అబద్ధాలకు ట్రీట్మెంట్ ఏంటంటే సత్యం. ఏంటి సత్యం అంటే నీ వాక్యమే సత్యం. నీ వాక్యంలో ఏది సత్యం అంటే సిలువ దగ్గర నీ కొరకు దేవుడు ఏ కార్యాన్ని చేసి పూర్తి చేశాడో దానిని గురించినటువంటి సత్యం. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీవు విడుదల పొందుకుంటావు. దీన్ని వివరించేదానికి ఒక చిన్న సాక్ష్యం చెబుతాను. ఒక అమ్మాయి చెప్పినటువంటి సాక్ష్యం చెప్పి నేను బైబిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ముగిస్తాను. ఒక అమ్మాయి తన చిన్ననాట ఒక విహారయాత్రకు వారు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గుర్రం మీద ఉందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు గుర్రం మీద ఎక్కించి చాలా సరదా పడుతుంటే గుర్రం మీద తిప్పాలని వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని గుర్రం మీదకి ఎక్కించారు. ఎక్కిస్తే మధ్యలో ఏమైందంటే ఆ గుర్రము ఈ అమ్మాయిని కింద పడేసింది. ఈ అమ్మాయి కింద పడడంతో ఆ అమ్మాయి బ్రెయిన్కు బాగా తల పగిలింది, మెదడుకు గాయమైంది. మెదడుకు ఇంజురీ కావడం వల్ల, మెదడుకు గాయం కావడం వల్ల ఏమైందంటే ప్రతిరోజు కూడా ఆమెకు వాయు వస్తుందంట. ఫిట్స్ అంటాం కదా అండి, కన్వల్షన్స్, ఫిట్స్ అంటాం కదా. ప్రతిరోజు ఆమెకు వాయు వస్తుందంట. ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు జరిగిందంట. ఎవ్రీ డే షీ యూస్ టు గెట్ కన్వల్షన్స్. ఒకసారి ఒక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ అన్నాడంట, మేమైతే ప్రయత్నం చేస్తాం, గ్యారెంటీ ఇవ్వలేంగానే ప్రయత్నం చేస్తాం, ఆపరేషన్ చేస్తాం అన్నారంట. వారు ఆపరేషన్ చేసిన తర్వాత కండిషన్ ఇంకా దారుణం అయిపోయిందంట. చాలా దారుణం అయిపోయింది అమ్మాయి పరిస్థితి. స్కూల్ కూడా వెళ్ళేది కాదంట. అంటే ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియదు, ఒక్కతున్నప్పుడు భద్రత లేకపోతే ఏమైపోతుందో తెలియదు కదా. అలా ఇంటి దగ్గరే కూర్చొని ఉండదంట. ఒకరోజు టీవీ చూస్తూ ఉంటే అందులో ఏమండి ఒక ప్రోగ్రాం వస్తుందంట. ఒక పాస్టర్ గారు అందరి కోసం ప్రార్థన చేస్తూ సడన్గా ఏమన్నాడంటే, నాకు ఒక గుర్రం కనపడుతూ ఉంది, గుర్రం ఒక అమ్మాయిని కింద పడేయడం కనపడుతూ ఉంది, ఒక అమ్మాయికి కన్వల్షన్స్ వస్తున్నాయి, ఫిట్స్ వస్తున్నాయి, వాయు వస్తుంది, ఆ అమ్మాయి ఎవరో ఉన్నారు, ఆ అమ్మాయి నన్ను చూస్తున్నారు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పాడంట. షాక్ అయిపోయింది ఆ అమ్మాయి. హల్లెలూయా. షాక్ అయిపోయింది. వెంటనే ఇది నా గురించే ఈ దైవజనుడు చెప్పాడని వెంటనే నేను నమ్ముతున్నాను, నేను పొందుకుంటున్నాను, దేవానికి స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించిందంట. చెల్లించిన తర్వాత 1 నెల రోజులు ఫిట్స్ రాలేదంటండి. 1 నెల రోజులు రాలేదంట. ప్రతిరోజు వాయు వచ్చేది. 1 నెల రోజులు ఆ అమ్మాయికి వాయు రాయలేదు. నెల రోజుల తర్వాత ఒకరోజు కిచెన్లో ఉన్నప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చాయంట. నెల రోజుల తర్వాత ఫిట్స్ వచ్చాయంట. పడిపోయింది. ఆ అమ్మాయికి 2 రకాల ఆలోచనలు వస్తున్నాయంట.
2 రకాల ఆలోచనలు తన మనసులో వస్తున్న దాన్ని ఈ అమ్మాయి గుర్తించింది, గ్రహించింది. ఒక రకమైన ఆలోచన ఏమొస్తుందంట, నేను అనుకున్నాను బాగు కాలేదని, అందుకే ఇది మళ్ళీ వచ్చింది. నేను బాగైందని ఫస్ట్లో అనుకున్నాను కానీ బాగా కాలేదు, నేను బాగా కాలేదు, దేవుడు నన్ను స్వస్థపరచలేదు అన్నటువంటి ఆలోచన వస్తుందంట. ఒక ఆలోచన వస్తుంటే మరొక ఆలోచన వస్తుందంట. మరొక ఆలోచన ఏమొస్తుందంట తెలుసా? లేదు నేను దీన్ని ఒప్పుకోను, దేవుడు నన్ను బాగు చేశాడు, నేను దీన్ని ఒప్పుకోను. ఈ యొక్క ఫిట్స్ యొక్క వాయి నా దేహం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించేదానికి నేను అసలు ఒప్పుకోను అన్నటువంటి ఆలోచన ఒకటి వస్తుందంట. ఈ 2 ఆలోచనల మధ్య పోరాటం జరుగుతుంటే ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? 2వ ఆలోచన పట్టుకొని నేను స్వస్థత పొందాను, నేను ఈ యొక్క జబ్బును ఏమాత్రం కూడా అంగీకరించను అని ఆ ఆలోచన పైన ఆ అమ్మాయి నిలబడి తనను తాను స్థిరపరచుకుందంట. తర్వాత 14 సంవత్సరాలు, అప్పటికి 14 సంవత్సరాలు అయినా కూడా ఫిట్స్ అన్నటువంటిది మరి ఎన్నడూ కూడా ఆ బిడ్డ జోలికి రాలేదంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రతి ఆలోచన, క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచన, ఇదే పోరాటం. యు నో వై క్రిస్టియన్ హోమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ సిక్. క్రైస్తవ కుటుంబాలు రోగాలతో నిండిపోయాయి, మందులతో నిండిపోయి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, సిరప్లు, టానిక్లు. బెంగళూరులో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంట. 1000 మంది పైన ఉన్నారంటే పాస్టర్స్ అందరు కూడా. అక్కడ ఒక ఆయన చెప్పాడంట, ఎందుకు అంటే వాళ్ళందరికీ షుగర్ అండి, మొత్తం 100/100 100% అనమాట. 100% అందరికీ షుగర్ జబ్బు అంట. అందరికీ షుగర్ జబ్బు ఉంది, సగం పైగా బీపీలు ఉన్నాయంట. ఒక ఆయన లేచి చెప్పాడంట, ఈ మీటింగ్లో దైవ సేవకులకు మీటింగ్ వచ్చారు కదా, వీళ్ళందరికీ నేను షుగర్ ట్యాబ్లెట్లు స్పాన్సర్ చేస్తానన్నాడంట. షుగర్ ట్యాబ్లెట్లు స్పాన్సర్ చేస్తాను. చూడండి, క్రిస్టియన్ ఈ యొక్క పాస్టర్ల పరిస్థితి ఎలా అయితే ఇంకా సంఘస్థులు ఎలా ఉంటారండి? గుడ్డివానికి ఎలా త్రోవని చూపగడండి. ఆరోగ్యం లేనటువంటి సేవకుడే సంఘస్థులను ఆరోగ్యంలోనికి నడిపించగలడు. ఐశ్వర్యం కలిగినటువంటి సేవకుడే సంఘస్థులను ఐశ్వర్యంలోనికి నడిపించగలడు. పరిశుద్ధుడైనటువంటి సేవకుడే సంఘాన్ని కూడా పరిశుద్ధతలోనికి నడిపించగలడు. సంతోషంగా ఉన్న సేవకుడే ప్రజలను దుఃఖంలో నుంచి బయటకు రప్పించగలడు. స్వాతంత్రాన్ని అనుభవించే సేవకుడే బందీలుగా ఉన్నటువంటి వారిని స్వాతంత్రంలోనికి నడిపించగలడు. గుడ్డివానికి ఏం త్రోవ చూపగలడండి? యు నో వై మెనీ పీపుల్ ఆర్ సిక్? దే ఆర్ డిఫీటెడ్ ఇన్ దర్ థింకింగ్. వారి మనసులో వారు ఓడిపోయారు. అసలు వచ్చే ఆలోచన తెలియదు, ఏ ఆలోచనను నమ్మాలో, ఏ ఆలోచనను తిరస్కరించాలో తెలియదు. ఈ అమ్మాయి యొక్క టెస్ట్ మనీ ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ మనీ. ఒక ఆలోచన ఆమె తిరస్కరించింది, ఒక ఆలోచన ఆమె పట్టుకుంది. ఆ ఆలోచన సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు సంపూర్తి చేసినటువంటి కార్యముతో అది అనుసంధానమైంది, అది ఏకీభవిస్తూ ఉంది, అది అగ్రి అవుతూ ఉంది. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ థింక్, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతాను. సిలువ దగ్గర యేసు ప్రభు సంపూర్తి చేసినటువంటి కార్యమును బట్టే మనం ఆలోచించాలి, మనం నమ్మాలి, మనం మాట్లాడాలి. We should speak anything based upon finished work of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏ కార్యాన్ని సంపూర్ణం చేశాడో దానిని బట్టే మాట్లాడాలి, దాన్ని బట్టే మనం అంగీకరించాలి, దానిని బట్టే తిరస్కరించాలి, దాన్ని బట్టే అంగీకరించాలి. కాబట్టి అమ్మాయి ఏం చేసింది? నేను స్వస్థత పొందాను, దీన్ని నేను ఒప్పుకోను అన్నది. ఒకవేళ అపవాది ఇచ్చినటువంటి ఆలోచనను పట్టుకుంటే ఆ అమ్మాయికి ఎన్నటికీ కూడా ఆ ఫిట్స్ జబ్బు నుంచి బాగా ఉండేది కాదు. ఇప్పుడు దేవుడు ఒకసారి నిన్ను స్వస్థపరిస్తే సాతాను ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ఒకసారి స్వస్థపరిచాడు అనుకోండి, సాతాను రిజైన్ చేసేసి ఇంకా దేవుడు నిన్ను స్వస్థపరిచాడులే, నేను వెళ్ళొస్తా బాయ్ బాయ్ అని చెప్తాడు అనుకుంటున్నాడా? చాలా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, నిజమే, దే ఆర్ ట్రూ, వారు చెప్పే సాక్ష్యాలు నిజం. కాకపోతే 3 నెలల తర్వాత వాళ్ళు ఎట్లున్నారు కనుక్కోవాలి. 3 నెలల తర్వాత ఎట్లున్నారు కనుక్కోవాలి. ఎందుకంటే ఐ నో అబౌట్ ద డెవిల్, నాకు సాతాను గురించి తెలుసు, వాడి గురించి తెలుసు. నీవు ఒకవేళ దేవుని గురించి నువ్వు మహిమపరిచావు అంటే వారం తిరగకముందే వాడి నీ దగ్గరకు వస్తాడు, సేమ్ వ్యాధి లక్షణాలతో వస్తాడు, అదే సిమ్టమ్స్తో నువ్వు వస్తాడు. మళ్ళీ నీకు ఆ స్పీకర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాడండి? ఆ స్పీకర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? మళ్ళీ నీకోసం మీటింగ్ చేయాలంటే వాళ్ళు ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలో మీటింగ్ చేయాలంటే. వాట్ యూ షుడ్ డూ? అందుకే అండి మొన్న కొన్ని రోజుల క్రితము ఫ్యూ డేస్ బ్యాక్ ఆఫ్టర్నూన్ టైంలో చాలా స్పష్టంగా నాకు తెలుస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది, తెలుస్తోంది. సాతాను గాడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి నవ్వుకుంటున్నాడండి, ఎగతాళిగా నవ్వుకున్న జోకర్గా అలాగా చూస్తున్నాడు వాడు.
జోకర్లలాగా చూస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు అమాయకులు, నిజంగా గొర్రెలు వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళను సులభంగా మోసం చేయొచ్చు. సులభంగా 2 ఆలోచనలు ఇస్తే చాలు, అంతే వీళ్ళు మొత్తం ఈజీగా పడిపోతారని వాడు నవ్విందే ఎగతాళిగా నవ్వుతున్నాడు. ఆలోచన, క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన ఏం చేయాలంట? ఫస్ట్ గుర్తించిన తర్వాత బంధించాలి. గుర్తించిన తర్వాత బంధించాలి. ఒప్పుకోకూడదు, రిజెక్ట్ చేయాలి. దిస్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ పోరాటం అంటే దయ్యాలతో పోరాడడం కాదండి. దయ్యాలతో పోరాడడం కాదు. మనం మళ్ళా దయ్యాలతో పోరాడాలంటే యేసుప్రభు ఎవరితో పోరాడినట్లు? యేసుప్రభు పోరాటం అసంపూర్ణమైనట్లే కదా. యేసుప్రభు పోరాడాడు, కంప్లీట్గా సాతానును ఓడించేశాడు, పర్మనెంట్గా ఓడించేశాడు. నేను ఇప్పుడు కొత్తగా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు పోరాటం దేనికో తెలుసా? సత్యాన్ని నమ్మేదానికే పోరాటం. క్రీస్తు నీ కొరకు పూర్తి చేసినటువంటి కార్యాన్ని నమ్మేదానికే పోరాటం. దానికి వ్యతిరేకంగా సాతాను ఇచ్చే ఆలోచనలను తిరస్కరించేయడమే ఇప్పుడు పోరాటం. సత్యాన్ని నమ్మాలి. సత్యం అంటే ఏ సత్యం? ఆదికాండంలో సత్యమా? నిర్గమకాండంలో సత్యమా? అది కాదు. సిలువ దగ్గర నీ కోసము యేసయ్య ఏ కార్యాలు చేశాడో వాటిని నీవు నమ్మి వాటిపైన నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. సో సాతాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వదిలిపెట్టిపోయిన తర్వాత సాతాను నీరు లేని ప్రదేశంలో తిరుగుతూ వాడికి విశ్రాంతి ఉండదంట. సాతానుకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? మనిషిలోనికి వచ్చినప్పుడు దొరుకుతుంది. మనిషి మనసులోనికి వచ్చినప్పుడు దొరుకుతుంది వాడికి విశ్రాంతి. కాబట్టి వాడు ఏమంటాడు? నా ఇల్లు అంటాడు. కట్టుకున్నాడు అన్నమాట. వాడు కట్టుకున్నాడు, నా ఇంటిలోనికి నేను వెళ్తానని. వాడితో పాటి ఇంకా 7 మరి చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి కాపురం చేస్తాయంట. మనసులో కాపురం చేస్తాయండి దురాత్మలు. రక్షించబడిన వారి గురించి చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిలీవర్స్. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసి వేయబడెను. ఇశ్రాయేలులు విజయోత్సవంతో ఊరేగించబడుతూ వస్తున్నారనమాట. వారికి అడ్డుగా వచ్చిన ఏ రాజు మిగలలేదు, వారికి అడ్డుగా వచ్చిన ఏ జనం మిగలేదు, వీరికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లలేదు. కాబట్టి ఇశ్రాయేలుల గురించి, వారి మార్గాన్ని గురించి, వారి ప్రయాణం గురించి, వారి వెనుక ఉన్నటువంటి దేవుని గురించి యెరికో ప్రాంత వాసులు విని పూర్తిగా భయపడి వారు ఏం చేశారు తెలుసా? యెరికోను పకడ్బందీగా మూసేశారు. బయట నుంచి లోపలికి ఎవరు రాకూడదు, లోపల నుంచి బయటికి ఎవ్వరూ వెళ్ళకూడదు. యెరికో గోడలంట మనం చాలాసార్లు పాటలు పాడుతున్నాం. యెరికో గోడలు ముందున్నవి ఎట్లుంటాయో తెలుసు చాలామందికి. చాలా వెడల్పు, మన కాంపౌండ్ వాళ్ళలాగా కాదు. ఒక మనిషి సరిగా నడవలేడు మన కాంపౌండ్ వాళ్ళు కడితే. ఆ యెరికో గోడలు ఎంత వెడల్పుగా ఆ గోడలు ఉన్నవంటే ఆ గోడ మీద ఒక ఇల్లు కట్టుకోవచ్చు. రాహాబ్ అన్నటువంటి వేశ్య ఆ గోడ మీదనే ఇల్లు కట్టుకుంది. యెరికో గోడలు అంత విశాలంగా ఉండేవి, చాలా బలమైనటువంటి, వెరీ వెరీ స్ట్రాంగ్. యెరికో ఎక్కడుంది? దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానము చేసిన కనానులోనే ఉంది. అది వేరే ప్రాంతం కాదు. అది దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రాంతములోనే ఒక భాగం. అది యెరికో పట్టణం ఉన్నటువంటిది ఒక చిన్న భాగము. నీ మనసు ఒక నగరం అయితే ఆ నగరంలో ఓ చిన్న పాటలో సాతాను కట్టుకునే దానికి ఆస్కారం ఉంది. యెరికో అన్నటువంటిది వాగ్దాన దేశంలోనే ఉంది. కానీ మేము ఇవ్వము, ఈ ప్రాంతాన్ని మేము మీకు ఇవ్వము, ఈ ప్రాంతమును మిమ్మల్ని టచ్ కూడా చేయనేమో, ఈ ప్రాంతంలోకి మీకు అనుమతి ఇవ్వము అని వారు పకడ్బందీగా వేసేసి, మీ వల్ల కాదు, ఇంకా మమ్మల్ని టచ్ చేయలేరు, మమ్మల్ని స్వాధీనం చేసుకోలేరు అని యెరికో వాసులు చాలా విర్రవీగారు. దేవుడు వచ్చి చెప్పాడు, ఈ ప్రాంతాన్ని నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాను. కానీ యెరికో ప్రాంత వాసులు ఏమంటున్నారు? మేము ఇవ్వము అంటున్నారు. వారు కట్టుకున్నారు.
ఒక దుర్గంలాగా కట్టుకున్నారు. అయితే దేవుడు వీరికి ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ప్రతిరోజు 6 రోజులు ఒకసారి ఊరంతా చుట్టండి. ప్రతిరోజు 6 రోజులు ఒకసారి అందరు కూడా ఒకసారి చుట్టండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. పట్టణం చూడు 7 సార్లు తిరిగి ఒకసారి గట్టిగా కేకలు వేయండి, ఎరికో గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. దేవుడు యెహోషువకు చెప్పాడు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎరికో వాసులు ఉన్నారు, మిమ్మల్ని లోపలికి రానివ్వము, మమ్మల్ని ముట్టుకోనివ్వమన్నారు. ఒక దుర్గంలాగా వారు కట్టుకున్నారు. దేవుడు ఆ గోడలను దేవుడు కూల్చివేశాడు. ఒకటే సెకండ్లో కూల్చేయచ్చు కదా. నా పాయింట్ ఇదన్నమాట. ఒకే సెకండ్లో కూల్చేయచ్చు కదా, లేదు. 7 రోజులు తీసుకున్నాడు దేవుడు. అంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్ను, ఒక దుర్గాన్ని సాతాను నీ మనసులో, మన మనసులో కట్టుకున్నటువంటి కట్టడాలను కూల్చేదానికి ఒక రోజు సరిపోదు, ఒక ప్రసంగం సరిపోదు, కొన్నాళ్ళు పడుతుంది. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఓ ఇల్లు కట్టుకుంటాం కదండి, ఒకే సెకండ్లో కడతామా ఇల్లు? ఒకే సెకండ్లో కడతామా? ఒకే సెకండ్లో కూల్చగలమా ఇల్లు? కదా, కట్టేదానికి టైం ఎక్కువ పడుతుంది కట్టేదానికి, కానీ తక్కువ టైంలోనే మనం కూల్చేస్తాం. కానీ ఇట్స్ ఆల్సో ఆ ప్రాసెస్. విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము చదివి ఆ వాక్యములో సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించినప్పుడే విడుదల పొందుకుంటారు. నేను చెప్తున్నాను, మీరు దీవించబడతారు, మీరు ఆరోగ్యంగా జీవిస్తారు, మీరు బలముగా జీవిస్తారు, ఐశ్వర్యముతో మీరు జీవిస్తారు. దేవుడు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ పరిచర్యలో నాటబడిన ప్రతి ఒక్కరికి నేను అవసరానికి మించి నేను డబ్బు ఇస్తానని చెప్పాడు దేవుడు. అవసరానికి మించి డబ్బు ఇస్తానని చెప్పాడు. ఏదండి, మీకు ఏ విషయంలో కూడా కొదవ లేకుండా దేవుడు చేయగలడు. అయితే దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే, నీ మనసులో ఉన్నటువంటి ఆ అడ్డంకులు, ఆ దుర్గాలు కూలిపోవాలి. ఎలా కూలిపోతాయంటే, అబద్ధాలతో కట్టబడినటువంటి దుర్గం కదా, అది సత్యముతోనే కూలిపోతాయి. ప్రార్థన ద్వారా అవి కూలిపోవు, కానీ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా కూలిపోతాయి. అందుకే దేవుని వాక్యము వినడము చాలా చాలా శ్రేష్టమైనటువంటి పని. దేవుని యొక్క వాక్యాన్ని సత్యముగా ప్రకటించబడే చోట వినడము, సత్యముగా ప్రకటించబడే చోట వినడము అత్యంత శక్తివంతమైనది. చాలామంది ప్రార్థన చేయించుకునే దానికి ఇష్టపడతారు. ప్రార్థన చేయించుకోవడం ద్వారా అభిషేకము తాకుతుంది, కొన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. కానీ దానికంటే మేలు దేనివల్ల జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా విన్నప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? నీ మనసులో నీవు స్వేచ్ఛను పొందుకుంటావు. నీ మనసులో నీకు తెలియని బంధకాలు ఊడిపోతూ ఉంటాయి. సత్యము, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా అని వ్రాయబడింది కదా. ఆయన వాక్కు నీ మనసును క్లీన్ చేస్తుంది. నీ మనసును ప్రతి విధమైనటువంటి అబద్ధం నుంచి నీ మనసును విడిపిస్తుంది. విడిపించడం మాత్రమే కాదు, నీ మనసును నూతనపరుస్తుంది. సత్యము చేత నీ మనసును దేవుని యొక్క వాక్యము నింపుతుంది. అప్పుడు నీవు నిజమైనటువంటి స్వేచ్ఛను నీవు అనుభవిస్తావు. నీ మనసు ఎంత వర్ధిల్లితే నీవు బయట అంతా వర్ధిల్లుతావు. ఏ విషయంలో సరే, ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఏదైనా ఒక విషయం, ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదా? ఏదైనా కొరత నువ్వు అనుభవిస్తున్నావా? ఆ విషయంలో నీ మనసు ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ మైండ్? మన ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యం అండి. మన ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యం. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఒక ఎక్స్పెరిమెంట్, ఒక 5గురిని, ఒకవైపు ఒక 5గురిని, ఇంకోవైపు ఇంకొక 5గురిని సెలెక్ట్ చేశారంట. ఒక ఐదుగురు కోటీశ్వర్లను సెలెక్ట్ చేశారంట. 5గురు కోటీశ్వర్లను సెలెక్ట్ చేశారు. మిగతా 5గురు ఇల్లు వాకిలి లేని వాళ్ళను సెలెక్ట్ చేశారంట. అర్థమైందండి? ఇల్లు వాకిలి లేని వాళ్ళను 5 మందిని సెలెక్ట్ చేశారు. కోటీశ్వర్లను, ₹1 కోటి ఆస్తున్నటువంటి వారిని ఒక 5 మందిని సెలెక్ట్ చేసి
మీరు మాతో సహకరించాలి, మేము చెప్పినట్టు మీరు చేయాలని మేము ఒక రీసెర్చ్ చేస్తున్నాము, మాతో సహకరించాలన్నప్పుడు వారు ఓకే మీరు ఏం చెప్తే అది మేము చేస్తాము, సహకరిస్తామని చెప్పారు. 5 years అగ్రిమెంట్ అనమాట. 5 సంవత్సరంలో మేము చెప్పినట్టు మీరు చేయాలి అని చెప్పి ఏం చేశారంటే, ఈ ఇల్లు వాకిలి లేని వాళ్ళకు, నయా పైసా డబ్బు లేని వాళ్ళకి ఏం చేశారంటే, ఒక్కొక్కరికి, ఇది నిజంగా జరిగిందండి, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చారంట. 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, 5 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వీళ్ళకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదన్నమాట. ఈ 5 మంది కోటీశ్వరులు ఉన్నారు కదా, వీరికి చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ ఆస్తిని ₹1 కూడా మీరు వాడుకోకూడదు. ఈ రోజు నుంచి ₹1 మీరు వాడుకోకూడదు. ప్లస్ మీరు ఎవరితో కూడా మీ పాత పరిచయాలతో మీరు మాట్లాడకూడదు. మీరు క్రొత్తగా అంటే 0 నుంచి మీ జీవితాన్ని ఇప్పుడు ప్రారంభించాలి. 0 నుంచి ప్రారంభించాలి. 0 నుంచి మీరు ప్రారంభించాలి. మేము గమనిస్తుంటాం, 5 సంవత్సరాలు మేము రీసెర్చ్ చేస్తున్నాం, మీరు మాతో సహకరించండి అంటే 10 మంది ఒప్పుకున్నారంట. 10 మంది ఒప్పుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత తేలిన విషయం ఏమిటంటే, ఈ ఇల్లు వాకిలి లేని వాళ్ళు 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పొందుకున్నారు కదండి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ఇల్లు వాకిలి లేకుండా అయిపోయారంట. 0 అయిపోయిందంట, మొత్తం జీరో అయిపోయింది. 10 లక్షలు ఇచ్చినా కూడా 0కి వచ్చేసారు 5 ఏళ్లలో. ఈ 0 బ్యాలెన్స్ మొదలు పెట్టారు కదా ఈ 5 మంది కోటీశ్వర్లు, వీళ్ళు 5 సంవత్సరాల్లో కోటీశ్వర్లు అయిపోయారంట. మళ్ళీ 0 ఉన్న కోటీశ్వర్లు అయిపోయారు. డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఎక్కడ ప్రాబ్లం అంటే మైండ్ సెట్ ఇక్కడ ఉంది ప్రాబ్లం. ఆలోచన విధానంలో ఉంది ప్రాబ్లం. ఆలోచన విధానం. అందుకే యోహాన్ గారు ఊరికనే అనలేదు, ప్రియుడా నీవు మనసులో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు. కాబట్టి సాతాను నువ్వు సంతోషంగా ఉండకూడదంటే ఏం చేస్తాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండకూడదంటే ఏం చేస్తాడు, నీకు కావలసినంత ధనం లేకుండా చేయాలంటే ఏం చేస్తాడు, నిన్ను త్వరగా చెప్పాలంటే వాడు ఏం చేస్తాడంటే అబద్ధాలు చెప్పి నీ మనసులో వాడు అబద్ధాలతో దుర్గాలు కట్టేస్తాడు. వాడి అబద్ధాలు నమ్మామంటే వాడికి అనుమతి ఇచ్చినట్లే. నమ్మడం ఎంత పవర్ఫుల్లో తెలుసా? యేసుప్రభు అంటాడు, నన్ను నమ్మితే చాలు నీ క్రియలు లేకున్నా కూడా నువ్వు పరలోకం వస్తావు అంటాడు. నువ్వు నన్ను నమ్మితే చాలు నువ్వు ఉచితంగా నీతిమంతుడు అవుతావు అంటాడు. నమ్మడంలో అంత శక్తి ఉందండి. అదే అపవాది అబద్ధాలు నమ్మితే నెగిటివ్గా జరుగుతుందన్నమాట. సో స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే, మానసిక దుర్గాలు అంటే ఏంటంటే అపవాది చేట కట్టబడినటువంటి కట్టడాలు. దేనికోసము? వాడు నివాసము చేసే దాని కొరకు, వాడు దాక్కున్న దాని కొరకు వాడు కట్టుకున్నటువంటి కోట. ఆ కోట అబద్ధాలతో కట్టబడినటువంటి దుర్గము అది. కనుక ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మందిరంలో ఉన్నటువంటి వారు, లైవ్లో వీక్షించేవారు, తర్వాత వీక్షించేవారు, నేను చెప్తున్నాను, ద మోర్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయంతో ఈ వాక్యాన్ని ఎంత ఎక్కువగా ప్రేమించి నువ్వు చదువుతావో అంతగా నీవు నిజమైనటువంటి స్వేచ్ఛను నీ మనసులో నువ్వు పొందుకుంటావు. 1వ కీర్తన ఏముంటుందండి? 1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునది అంతయు సఫలమగును. ఎందుకు తెలుసా? మైండ్ గాడ్ ఫ్రీడ్. మనసు విడుదల పొందుకుంటుంది వాక్యముతో, ప్రార్థనతో పొందుకోదు, తల మీద చేయబెడితే పొందుకోదు. మనసుకు విడుదల వాక్యము ద్వారా, మనసుకు మందు వాక్యము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద మెడిసిన్ టు యువర్ మైండ్ అండ్ టు యువర్ ఎమోషన్స్. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, ఐ ఎంకరేజ్ యు, రీడ్ మోర్ అండ్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, అత్యధికముగా చదవండి. నేనంటాను, ప్రార్థన కంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించండి. పోటీ పెట్టాల్సి వస్తే ప్రార్థన కంటే ఎక్కువగా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అధ్యయనం చేయండి. ప్రార్థన చేసేవాడు ఏం చేసినా సఫలమవుతుంది అనలేదు, కానీ వాక్యాన్ని ధ్యానించేవాడు తాను చేయనదంతా సఫలమగును అన్నాడు. మోషే 3 సార్లు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లు చేశాడు. మోషే గారు 3 సార్లు 40 పగలు 40 రాత్రులు అన్నము పానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశాడు, కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. యెహోషువ ఒక్కసారి కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థన చేయలేదు, కానీ యెహోషువ
తను అడుగు పెట్టడం మాత్రమే కాదు, 30 లక్షల మంది ఇశ్రాయేలు అందరినీ కూడా అడుగు పెట్టించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు మాట్లాడక తప్పిపోకూడదు. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దివారాత్రము ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావని చెప్పాడు దేవుడు. రీడ్ ద బైబిల్. ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే బోధను వినండి, నింపుకోండి, మీ మనసును నింపుకోండి. దేవుని యొక్క వాక్యము బోధించబడ్డం ద్వారా మాత్రమే దుర్గాలు కూలిపోతాయి. ఉపవాసం ఉంటే కూలిపోవు, ప్రార్థన చేస్తే కూలిపోవు, ప్రార్థన చేయించుకుంటే కూలిపోదు. ప్రార్థన చేసుకుంటే అద్భుతం జరుగుతుంది, కానీ దుర్గం ఉందనుకునే మనసులో మరలా అద్భుతాన్ని కోల్పోతావు. యూ కెన్ హ్యావ్ అ పర్మనెంట్ డెలివరెన్స్, పర్మనెంట్ సొల్యూషన్ వెన్ యువర్ మైండ్ గెట్ ఫ్రీడ్ ఫ్రమ్ ఎవ్రీ లై ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క ప్రతి అబద్ధము నుంచి నీవు విడిపించబడితే శాశ్వతమైనటువంటి దీవెనలను ఈ భూమి మీద నీవు అనుభవించగలవు. దేవుడు తన వాక్యం ద్వారా, తన అభిషేకించబడిన వాక్యం ద్వారా నిజమైన స్వాతంత్రంలోనికి మనలందరినీ కూడా నడిపించును గాక.